గాంధీ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో బెడ్ల వివరాలు, ఓపీ రోజువారీ వివరాలు సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్స్ లేరు అనుకున్న అంటే చాలా పెద్ద తప్పు పదం అని. లాంగ్ స్టాండింగ్ ఉన్న డాక్టర్స్ ను స్థానచలనం కావాలి, చేసిన సార్ మీరు మంచిగా చేసిన చెప్పాలి, మాట చెప్పాలి కదా. మీరు చెప్పకుండా లేరు అనే మాట కాదు. సంఖ్య తగ్గిందని తక్కువ పడ్డారు. హెచ్ఆర్ పెంచాలి, అట్లీస్ట్ 100కు 80% ఉండాలి, 70% ఉండాలి అనేది ఆలోచన. ఆ దిశగా మా ప్రయత్నం చర్యలు తీసుకున్నాం. మొన్ననే మేము చూశారు కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా అందరి డాక్టర్లని, అసిస్టెంట్ ప్రొఫెసర్ వీళ్ళందరూ కూడా నియమించినాము. రాబోయే కాలంలో కూడా హెచ్ఆర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాతనే శానిటేషన్, ఈ మూడిటి మీద ప్రభుత్వం దృష్టి సాధిస్తుంది. ప్రతి ఒక్క ప్రతిపక్ష నేత ఒకటే మాట్లాడుతున్నారు, మందులు బయట రాస్తారు, మందుల కొరత ఉంది, ఆగం చేసేసారు. మొత్తం 9 ఏం ఆగం చేయలేదు, దొరలెక్క పరిపాలించలేదు. ఇక్కడ వచ్చే హాస్పిటల్కు నా పబ్లిక్ దొర కాదు, దొర పబ్లిక్ కాదు. నేను తెలుసా ఎవరో దళితున్నా దొరనా ఎవరు? నేను నా జనము దొరజనం పెద్ద హాస్పిటల్ పోతుంది. ఇక్కడ పోతుంది దూరజనము. నా పబ్లిక్, నా బాధ్యత. పెరుగుతున్నాయి, తగ్గుతలే, వచ్చే ఉన్నాయి. జాతర ఇది ఎక్కడి వరకు? దసరా వరకు, అమ్మవారి పూజల నుంచి బోనాల పండుగ, వినాయక చవితి, దసరా వరకు ప్రతి సంవత్సరం ఇది కొత్త కాదు. సీజనల్ డిసీజ్ ఉంటాయి. ఎవరు దాచారం? ఎందుకు దాచుకుంటాం? మేము తప్పించుకుంటాం ఎందుకు? దాచుకుంటాం ఎందుకు? ఇప్పుడు ఐబీఎఫ్ వచ్చి ఎన్ని రోజులు? ఐబీఎఫ్ ఎందుకు బంద్? ఎందుకు ప్రారంభం కాలేదు? ఎంబ్రాలజిస్ట్ ఎందుకు రాలేదు? ఎట్లయితే దొరతో మాట్లాడాలి, నాతో మాట్లాడతాం ఏంటి? పబ్లిక్ మా పబ్లిక్ అది.